హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అజమిలుడి యొక్క చరిత్రను గురించి తెలుసుకుందాం. 5 నిమిషాల్లో ఫటాఫట్ చెప్పేస్తాను, వినండి. అజమిలుడు తను పుట్టి నుంచి 16 సంవత్సరాల దాకా విద్యాబోధన గొప్ప పండితుల చేత బోధించబడతాడు. అతడు ఒక వేదాలు చదివి పురాణాలు చదివి మహాపండితుడుగా మారుతాడు. కొన్ని సంవత్సరాలు గడుస్తున్న కాలాన అతడు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్ళే టైంలో ఒక పొదని చూసి ఆ పొదల వైశ్య యొక్క ఆగడాలను చూసి అతను అనేక విధాలుగా ఆలోచన కొనసాగుతూ ఉంటుంది. అతని ఆలోచన వైశ్య గృహానిలోకి ప్రవేశిస్తుంది. అతడు స్త్రీలతోనే కానీ మరియు అనేక పాపాలకు దారి చేయడం జరుగుతుంది. అతడు చెయ్యరానిదంటూ దొంగతనం, వ్యసనం, ఇంట్లో గొడవలు, తిండి లేక దిక్కు లేక అనేక పాపాలకు దారి ఇచ్చి దరిద్రాన్ని అనుభవిస్తాడు. అలా అనుభవించిన చివరి క్షణంలో అజమిలుడి యొక్క భార్య అయిన అతడికి ఒక కొడుకు ఉంటాడు. అతడికి పేరు నారాయణ అని పెట్టడం జరుగుతుంది. ఆ కొడుకు పేరు నారాయణ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అతడి మరణ సమయంలో అనేక విధాలుగా హింసించే ఒక యమకింకరులు తన కలల కనడవడం జరుగుతుంది. దీనితో భయభ్రాంతులకు గురి చెంది తన కొడుకు పేరు నారాయణ అని 3 సార్లు నామస్మరణ చేయడంతో ఇక్కడ సైడు యమదూతలు మరియు విష్ణుదూతలు ప్రత్యక్షమవుతారు. యమకింకర్లు మేము తీసుకుపోతామని కోట్లాట దేవతలతో జరుగుతుంది. విష్ణుదూతలైన శ్రీ మహావిష్ణువు యొక్క దూతలు అతడితో వాగ్దానపాదాలు చేస్తారు. దీనితో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎట్లా తీసుకుపోతారని కొంచెం చర్చ జరుగుతుంది. అలా చర్చ జరుగుతున్న సమయంలో యమదూతలు విష్ణు యొక్క దూతలు వీళ్ళిద్దరూ వాదోపవాదాలకు దిగుతారు. మీరు ఎవరెవరిని తీసుకెళ్తారు? అనేక పాపాలు చేసిన వారిని తీసుకెళ్తాం. ఎవరెవరిని తీసుకెళ్లారు అంటే విష్ణు యొక్క నామాన్ని కానీ పురాణాలు విన్నవారిని కానీ రోజు గుడిలో అర్చకులు పూజ చేసేవారిని కానీ ధర్మంగా న్యాయంగా బతికేవారిని కానీ దాన ధర్మాలు చేసిన వారు కానీ ఇలాంటి వారిని మేము ముట్టుకోము అని చెప్పేసి యమధర్మరాజు యమకింకరతో చెప్తాడు. ఆ చెప్పిన విషయాల్ని విష్ణుదూతలతో వివరిస్తారు. దీన్ని చూసిన మహావిష్ణు యొక్క దూతలు ఇలా మాట్లాడతారు. ఇతడు గురించి అజమిలుడు గురించి చరిత్ర చెప్పుకొస్తాడు. ఇతడు పుట్టి నుంచి 16 సంవత్సరాలు అనేక పండిత వేదాలు పురాణాలు విన్ని తరించడానికి ఇలా అనుకోకుండా ఆయన పాపకర్మాలు వెంటాడి ఈ విధంగా మరణానికి దారి తీస్తాడు. అలా కొడుకు పేరు నారాయణ అని పిలవడంతో ఆ నారాయణ మంత్రం 3 సార్లు పిలవడంతో ఆయన కోటి జన్మల పాపం ఒక్క సెకండ్లో భస్మమైపోతుంది అని చెప్పేసి వివరించడం జరుగుతుంది. ఒక గుట్టకు అగ్గి తగలబెడితే ఎలా బూడిద అవుతుందో ఇతని యొక్క పాపాలు అలా బూడిది అవ్వడం విష్ణు యొక్క నామానికే ఉంది అని చెప్పేసి వివరించడం జరుగుతుంది. దీనితో అజమిలుడు అనేక పాపాలు చేసిన అతడు కొడుకు పేరు చివరి క్షణంలో ప్రాణం పోయే సమయంలో పిలవడం ద్వారా అతడు విష్ణు యొక్క లోకానికి వైకుంఠానికి వెళ్ళి మోక్షంకి మార్గదర్శకుడు అవుతాడు. దీంతో యమకింకర్లు సెలవు అని వెళ్ళిపోతారు. ఇది కూర్మ పురాణంలోను భాగవతంలోను వివరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.